తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవాన్ని పురస్కరించుకొని శకటాలతో ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావుతో కలిసి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా పోలీసులకు సంబంధించిన 15 వర్టికల్స్ విభాగాలలో డయల్ 100, బ్లూ కోట్, పెట్రోకార్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, రిసెప్షన్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, టీసీఎన్ఎన్, సైబర్ క్రైమ్, కమాండ్ కంట్రోల్ సెంటర్, షీ టీం, కమ్యూనిటీ పోలీసింగ్, ట్రాఫిక్ అంశాలతో కూడిన శకటాలను పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా తిప్పి ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా స్పెషల్ పార్టీ, క్యూఆర్టీ సిబ్బంది నిర్వహించే విధులను అర్థమయ్యేలా ఈ శకటాల ప్రదర్శన చేపట్టారు. మొత్తం 270 వాహనాలతో సురక్ష ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టడానికి పోలీసులు అవలంబిస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానమే ముఖ్య కారణమని కలెక్టర్ తెలిపారు. మన తెలంగాణ పోలీసులకు ఇతర రాష్ట్రాల పోలీసులకు చాలా డిఫరెన్స్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో మా బ్యాచ్మేట్స్ వేరే ఐపీఎస్ బ్యాచ్మేట్స్ వేరే స్టేట్స్లో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కూడా సో వాళ్ళందరూ ఫ్రీక్వెంట్గా కూడా చెప్తూ ఉంటారు. అంటే మీకు ఇక్కడ పోలీస్కి ఇస్తున్న ఫెసిలిటీస్ కానివ్వండి, మీకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మీకున్న వెహికల్స్ కానివ్వండి, మొత్తం దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేవనేసి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. సో దాని ప్రకారం మనకు అర్థమవుతుంది అంటే ఎంత గర్వకారణం మన పోలీస్ వ్యవస్థ తయారైంది అనేసి చెప్పొచ్చు. మనం తెలంగాణ సాధించుకోక ముందు ఓన్లీ 31 వెహికల్స్ ఉండేది ఆదిలాబాద్ జిల్లాలో. ఇప్పుడు దాదాపు 265 వెహికల్స్. ఎందుకంటే ప్రజల అవసరాలు గుర్తించి శాంతి భద్రతలు మంచుకుంటేనే ఎక్కడైనా డెవలప్మెంట్ ఉంటుంది అనే దాంట్లో భాగంగా మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ విధంగా ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ఈరోజు మనం ఎన్నో రకాల ఫెసిలిటీస్ తోటి పబ్లిక్ సేవ చేస్తున్నాము. అవన్నీ కూడా పబ్లిక్ కనిపించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది.